అందరికీ నమస్కారం. ఇదైతే ఎండింగ్లో ఉంటుంది చూడండి. మీకు అలా తెలిసి ఉంటుంది. ఇక్కడ గేట్ దగ్గర అంటే మనం కొండపోసం పోయే రోడ్లో లాస్ట్ ఎండింగ్లో కొమ్మరవెల్లిలో ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఇంకా రేపు ఎల్లుండి అయితే ఫుల్ పబ్లిక్ వచ్చేస్తారు. అది కూడా మేము వీడియో పెడతాను నేను. చాలా అంటే మొత్తం ఫుల్ అయిపోతారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మార్నింగ్ 11:30కో 11:40కో నేనైతే కొమ్మిడికి అయితే రీచ్ అయిపోయినా. చూడండి అసలు రష్ అన్నదంటే జనాలు అన్నది ఇప్పుడిప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతారు. ఇప్పుడే ఒక ఆటో వచ్చింది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతారు అందరూ. అయితే రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ సాటర్డే మార్నింగ్ వరకు అయితే చాలా పబ్లిక్ వచ్చేస్తుండొచ్చు. నాకు దర్శనానికి ఎంత టైం పట్టింది అంటే, నేను యాక్చువల్లీ నాకు 1 అవర్ టైం పట్టింది. నా అదృష్టం ఏంటంటే, నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకన్నా ఒక 5-6 మంది ఎన్నుకున్నారు నా వెనకాల. అప్పుడే గేట్ బంద్ చేసారు. ఏదో దేవునికి ఏదో చేస్తారంట, అప్పుడే బంద్ చేసారు. దర్శనం అయితే అయిపోయింది. నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చినా కదా, ఆన్ స్పాట్ నాకు ఏడా ఏమి ఆటంకం అనేది జరగలేదు. టక 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 అయిపోయిందండి. దర్శనం కూడా ఇంత తొందరగా అయితే అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకా ముంగట ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. అండి పబ్లిక్ అయితే ఇవ్వలేరు, ఖాళీ ఉండదు. ఇప్పుడు మనం పోయేదైతే బతుకమ్మ బండ, అది కూడా చూపిస్తా. ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా? ఇదే బతుకమ్మ బండారు అంటారు, సరే బతుకమ్మ బండ అంటారు. మొత్తం అంతా సాఫ్ చేసేది అంతే. అంటే ఇంతకుముందు కొంచెం చెట్టు కూడా ఉన్నట్టున్నాయి బహుశా నాకు తెలిసి. మొత్తం సాఫ్ చేసి అయితే నీట్గా చేసారు. ఇక ముంగట చూపిస్తా రండి. చూస్తారా, ఇదంతా ఖాళీ ప్లేస్ ప్రజెంట్. ఇప్పుడు ఇదంతా ఖాళీ ప్లేసు. ఇంకా శనివారం అయితే ఫుల్ అయిపోతారు అక్కడ. ప్లస్ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాళీగా ఉంది. ఎవరో జస్ట్ అదే గొంగళ్ళు అమ్ముతున్నారు. ఖాళీ ప్లేస్ చూపిస్తాను నేను ఎంత ఖాళీగా ఉందో. శనివారం అయితే ఫుల్ అయిపోతారు. ఇక చూడండి ఎంత ఖాళీగా ఉందో ప్రజెంట్. అంటే ఈరోజు ఈవినింగ్ ఖాళీగా అయితే ఉంది. ఇంకా ముంగట కూడా ఉంది, చూపిస్తాను నేను. అలాగే టెంపుల్ దగ్గర కూడా ఎలా ఉందో, జనాలు ఎలా ఉన్నారు అని కూడా అది కూడా చూపిస్తాను నేను. ఓకేనా? చూడండి ఇప్పుడిప్పుడే పబ్లిక్ వస్తున్నారు. ఇంకా పబ్లిక్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతారు. అంటే ఒక్కొక్కరు వస్తారు మెల్లగా. అంటే ఇక్కడ జాగా దొరకడం చాలా కష్టం ఉన్నట్టుంది. అంటే ఈ సంవత్సరం 2025లో చాలామంది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతారు. మ్యాక్సిమం ప్రతి ఇయర్ ఏంటంటే ఫ్రైడే రోజు వస్తారు అందరూ, అంటే శుక్రవారం రోజు వస్తారు. కానీ ఈ వారం అంటే ఈ సంవత్సరం ఏదో అందరు తొందరగా వస్తున్నాను. చూడండి అంత పబ్లిక్ కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను గురువారం రోజున సాయంత్రం అయితే పబ్లిక్ అయితే వెళ్ళారు. అన్ని రూమ్లన్నీ లాక్ చేసింది ఇక్కడ చూడవచ్చు. అంటే గింబల్ లేదు, గింబల్ ఉంటే సేఫ్టీ ఉంటుండే. గింబల్ అనేది నాకు రూమ్లో ఉంది. నేను గండిమైసమ్మ నుంచి గండిమైసమ్మ దాటిన తర్వాత ఎట్లా వచ్చినో ఏం కథలు అన్నీ మీకు క్లియర్గా నేను యూట్యూబ్లో లైవ్ పెట్టి మరీ చెప్తాను. ఎందుకంటే నాకు మధ్యలో కొంచెం ప్రాబ్లం అయిన ప్రాబ్లం అంటే ఏం లేదు, కాలు నొప్పి వల్ల ప్రాబ్లం అయిన ఉండే. ఇంకొకటి ఆయాసం వచ్చినుండే. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నైట్లో నేను చాలా ఎక్కువ జర్నీ చేసిన. కాబట్టి నైట్లో నా దగ్గర లైట్ కూడా లేకుండే. అట్లా నేను వీడియో షూట్ చేయలేకపోయినా. కానీ మార్నింగ్ నుంచి చేసినా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నెట్ లేదు. అప్లోడ్ చేస్తే 2-3 టైమ్స్ నెట్ అంటే అప్లోడ్ అవుతుంది. కాకపోతే మళ్ళీ బ్యాక్ నుంచి వస్తుంది. మళ్ళీ సేమ్ అప్లోడ్ అయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అప్లోడ్ అవుతుంది. అలా చాలా డాటా అయితే అయిపోయింది నాది. డాటా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే అంటే మళ్ళీ ఎక్స్ట్రా 15 GB రీఛార్జ్ అయితే చేసుకున్నా. ఓకేనా?
ఇప్పుడు చూపిస్తాను మీకు. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను నేను ప్రజెంట్, అది కూడా చూపిస్తాను నేను. కనిపిస్తుందిగా టెంపుల్, శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఖాళీగా ఉంది, అంటే నార్మల్ టైంలో అయితే ఇంతగానం ఉండదు. ఇప్పుడిప్పుడే జనాలు స్టార్ట్ అవుతారు కాబట్టి కొంచెం రష్ ఉన్నట్టుంది. చూపిస్తాను నేను టెంపుల్ దాకా వెళ్తా, వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను. ఓకేనా, రేపు ఈరోజు అయితే ఇది వీడియో, రేపటి నుంచి ఇంకా బోనాలది అవి వస్తాయి కదా, అన్ని ప్రతి ఒక్క వీడియో పెడతాను నేను. ప్రతి ఒక్కటి అంటే నాతో అయినంత వరకు అయితే నేను పెడతాను. ఓకేనా, ప్రతి టెంపుల్ దగ్గర ఎలా ఉందో చూపిస్తాను నేను ఊరికి వెళ్ళి. ఓకేనా, గుడి ముంగడికి రమ్మను. ఇది గుడి దగ్గర ఉన్న వాతావరణం అయితే చాలా పబ్లిక్ అయితే లేదు. ఇక్కడ కొబ్బరికాయలు చూడండి, జనాలు అయితే ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు మీరు, అంత పబ్లిక్ లేరు. బహుశా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పబ్లిక్. చూడవచ్చు ఇటు సైడ్ కూడా చూడవచ్చు. ఓకేనా, ఇది ఇలాంటి వీడియో నేనైతే లైవ్ పెడతాను, అంటే రేపు మ్యాక్సిమం అయితే రేపు లైవ్ పెడతాను. చూడండి ఎలా వచ్చిందో ఏం కథ అని మొత్తం క్లియర్గా చెప్తాను నేను. మధ్యలో ఏమేమి జరిగింది ఏం కథ అనేది మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, సీ యూ, బాయ్ బాయ్, జై హింద్.